యోగ వాసిష్టం కథలోని ప్రాణచింతన గురించి నిన్న తెలుసుకున్నాం. అలాగే ఇవాళ బుసుండు ఇంకా ఏం చెబుతున్నాడో దాని గురించి అది కూడా తెలుసుకుందాం. బుసుండు ఈ ప్రాణచింతన గురించి ఎలా చెప్తున్నాడంటే, అసలు ప్రాణచింత చిదాత్మని ఆత్మచింతన గురించి కదా ఈ పద్ధతి ప్రారంభించాలి అని చెప్పింది. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, పువ్వులో సుగంధంలాగా ప్రాణంలో చిదాత్మ కనపడుతుంది. అది ప్రాణము కాదు, అపానము కాదు. అంటే మనం ప్రాణము అపానం అని చెప్పుకుంటాం కదా, వాస్తవంగా అయితే అది చిదాత్మే. ఆ చిదాత్మ యొక్క శక్తి ఉండబట్టే ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతున్నాయి. ఆ ఉచ్ఛ్వాసానికేమో ప్రాణం అని పెట్టుకున్నాము, నిశ్వాసానికేమో అపానం అని పెట్టుకున్నాం. కాబట్టి అది ప్రాణము కాదు, అపానము కాదు, మరి కేవలం అది చిదాత్మ అన్నమాట. అంటే అందులో ఉన్న చైతన్యం ఏమిటి అంటే చిదాత్మ. అట్టి చిదాత్మని ఉపాసిద్దాం, అంటే దాన్ని సాధన చేద్దాం. దాన్ని ఉపాసించడం అంటే దాని యందు మనస్సును లగ్నం చేద్దామని. ప్రాణ అపానాల మధ్యలో ఉండే చిదాత్మని ఉపాసిద్దాము. అపానవాయుపు ఉదయింపక ప్రాణం అస్తమింపక ఉన్నప్పుడు ముక్కు చివర అని చెప్పబడే ఆకాశంలో ఉండే చిదాత్మని ఉపాసిద్దాము. అంటే రెండు సంకల్పాల మధ్య విరామం ఎలాగో ఇక్కడ ప్రాణాపానాల మధ్య ఉండే ఆ చైతన్యమే చిదాత్మ. మరి ఆ మధ్య కాకుండా ప్రాణంలో వచ్చేటప్పటికి అదేమవుతుంది, ఆ ప్రాణంగా మారుతుంది, ప్రాణముగా. అలాగే అపానం వచ్చేటప్పుడు అపానంగా మారుతుంది ఆ చిదాత్మే. కాబట్టి ఈ రెండిటి మధ్యలో నిజమైన చిదాత్మ అలాగే ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపాసిద్దాము. అపానవాయువు ఉదయింపక ప్రాణం అస్తమింపక ఉన్నప్పుడు ముక్కు చివరని చెప్పబడే ఆకాశంలో ఉండే ఆ చిదాత్మని ఉపాసిద్దాము. అందుకనే మన కళ్ళు మూసుకున్న తర్వాత భ్రూముక్తి స్థానంలో ఉంచడం, లేకపోతే కళ్ళు తెరిచినప్పుడు ముక్కు చివరి భాగంలో ఆ చూపుని కేంద్రీకరించి మీరు ధ్యానం చేయండి అని కూడా ఒక పద్ధతి చెబుతారు. ఇంకా కొంతమంది హృదయం యందు మనస్సును నిలిపి ధ్యానం చేయండి అన్నమాట. అది రామచంద్ర మిషన్ వాళ్ళు హృదయం యందు మనస్సును నిలిపి ధ్యానం చేయమని చెబుతారు. ఈ పిరమిడ్ వాళ్ళు శ్వాస ఎందే ధ్యానం నిలిపి శ్వాసని గమనించండి అని చెప్తారు. ఆ శ్వాసని గురించే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. పిరమిడ్ శ్వాస, ఇప్పుడు ఇందులో బుసుండు చెప్పిన శ్వాస, ఇదంతా ఒకే పద్ధతి. ప్రాణాపానాలు రెండు అస్తమించి మళ్ళీ ఉదయించని తావైన చిదాత్మని ఉపాసిద్దాము. అంటే ప్రాణ పరిశీలన స్థాయి, మనస్సు పరిశీలన స్థాయిని దాటిపోతుంది అనమాట మన మనసు అప్పుడు. అంటే ఆ రెండు కూడా జరుగుతూ ఉంటాయి, కానీ వాటికన్నా అతీతంగా వెళ్ళిపోతుంది మనసు. అంటే అతీతంగా వెళ్ళిపోవటం అంటే మనసు విషయాల్లోకి కాదు, మామూలుగా వాస్తవ స్థితికి, ఆ చిదాత్మ దగ్గరికి. వాటిని గమనించకుండా దృష్టి నిశ్చలమవటం. దృష్టి అంటే అక్కడ మనస్సే. అలాంటి దృష్టి నిశ్చలమైన నిలచిన స్థావే చిదాత్మ. ఆ చితాత్మని ఉపాసిద్దాము అని చెప్తున్నాడు. లేకపోతే వాస్తవానికి ఎవని యందు పైన చెప్పిన విభాగాలు అంటే ఇప్పుడు అపానము, ప్రాణము, అట్లాగే ముక్కు చివర అని చెప్తున్నాడు కదా, ఈ విభాగాలు, ఈ పైన చెప్పిన విభాగాలు అంటే ప్రాణ, అపాన, రాక, పోకడ, అవి రావటం వెళ్ళిపోవటం, ఈ కళంకాలు లేకుండా ఉంటాయో, అంటే ఈ స్థితి కూడా దాటి ఉంటాడో. అలాగే ఎవని నుండి ఈ కల్పనలు బయట పడుతున్నాయో, కల్పనలు అంటే ఊహలు బయటపడుతున్నాయో, స్వానుభవమే ఎవని వైభవము, అట్టి సర్వశ్రేష్ఠుడైన పరమాత్మని ఉపాసిద్దాము. ఈ పరమాత్మకి ఇక్కడ ఏం లక్షణాలు చెప్పాడు? ప్రాణం, రాక, పోకడ, ఇవన్నీ కళంకాలు కూడా, అంటే వాటిని కూడా ఇక్కడ కళంకాలుగానే చెప్పాడు. అవి కూడా దాటిన స్థితి. కళంకము అంటే ఇక్కడ ఏంటంటే ఆ శుద్ధాత్మ కంటే మిగతా అన్నీ కళంకాలే కదా, మిగతా అన్నీ మసలే. ఇప్పుడు ప్రాణమే, ఆత్మే ఇక్కడ ప్రాణవాయువుగాను ఉంటుంది, ఆ ఆత్మే అక్కడ బయటకు వచ్చేటప్పుడు అపానముగాను మారుతుంది కదా. కాబట్టి సృష్టి సంకల్పంలో ఆత్మ కంటే మిగతా అన్నీ కూడా ఆయనతోటి పోల్చినప్పుడు మిగతా వాటిని స్వచ్ఛమైనవి కావు కదా, కళంకాలతో కూడినవే కదా. అది అన్నమాట ఇక్కడ ఆ ఉద్దేశంతో చెప్పబడింది. కాబట్టి ఇలాంటి
రాకడ పోకడ ప్రాణము అపానం అనే కళంకాలు లేకుండా ఉంటాయో, ఎవరి నుండి ఈ కల్పనలు బయటపడుతున్నాయో ఇవన్నీ ఆయన నుంచే కదా. ఇవన్నీ మారేది ఎక్కడి నుంచే? ఆ చైతన్యం నుంచే ఇవన్నీ వస్తున్నాయి. ఆ చైతన్యమే లేకపోతే ప్రాణము లేదు, ప్రాణవాయువుగా మారదు, అపానవాయువుగా మారదు, ఏమీ లేదు, శవమే ఇక్కడ మిగిలేదు. కాబట్టి ఆ కల్పనలన్నీ ఆయన నుంచే బయటపడుతున్నాయి. కానీ ఈ కల్పనలు ఏవి ఆయనకు అంటవు కదా. ఆకాశంలో దుమ్ము ధూళి ఉన్న అవన్నీ ఆ ఆకాశానికి అంటనట్టే ఇక్కడ ఈ కల్పనలు కూడా ఆ సర్వశ్రేష్ఠుడైన పరమాత్మని అంటవు. ఇలా ఎవరైతే ఇది స్వానుభవంలోకి తెచ్చుకుంటారో ఆ స్వానుభవమే అతనికి ఆ సర్వశ్రేష్ఠుడైన పరమాత్మని అనుభూతిలోకి తెచ్చుకుంటాడు. అలాంటి పరమాత్మని మనం ఉపాసిద్దాము అని చెప్తున్నాడు. ఇక చిత్త విశ్రాంతి చిరజీవత్వం. మరి ఈయనకి రెండు వచ్చినాయి కదా, ఎవరికి? భుసుండుడికి. వాటిని కూడా చెప్తున్నాడు. చిరజీవత్వం వచ్చింది అసలు అందుకేగా ఈయన అడిగింది. ఆ కాకి దగ్గరికి వెళ్ళు, భుసుండుడనే కాకి ఉన్నాడు పలానా చోట వేరు పర్వతంలో దక్షిణాన పలానా త్వరలో చెట్టు త్వరలో ఉన్నాడు అని మొదలుగా చెప్తే అప్పుడు కదా ఆయన వచ్చింది ఇక్కడ వశిష్ఠుల వారు. ఆ వశిష్ఠుల వారికి ఇప్పుడు చిత్త విశ్రాంతిని గురించి చెప్తున్నాడు. చిరజీవత్వాన్ని, తన చిరజీవత్వాన్ని గురించి కూడా భుసుండు ఉదహరిస్తూ ఇలా అంటున్నాడు. ఈ చిత్త విశ్రాంతిని ప్రాణచింతన వల్లనే పొందాను. అంతే. అంటే ప్రాణచింతన వల్ల పొందానంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడం వలన, అంటే శ్వాస మీద ధ్యాసని నిలబెట్టడం వలన క్రమంగా నిర్మలాత్వ స్వరూపంలో నిలకడ పొందాను. ఎప్పుడైతే దాని మీద మనం అలా శ్వాస మీద ధ్యాస పెట్టి నిలబెడతామో, అది అలా పొడిగించుకుంటూ వెళతామో నెమ్మదిగా మనం దేహాతీత స్థితికి వెళతాం. అప్పుడు నిర్మలాత్వ స్వరూపంలో నిలకడ పొందుతాం. అయితే మామూలుగా అయితే ఏవో సంకల్పాలు వికల్పాలు వస్తూ ఉంటాయి. కూర్చున్న శ్వాస మీద దాస, ఆ శ్వాస మీద ధ్యాస మళ్ళీపోతుంది, మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. అరే మళ్ళీ వెళ్ళిపోయిందే, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి శ్వాస మీద ధ్యాసను నిలబెట్టాలని మళ్ళీ మనసుని శ్వాస మీద నిలబెడుతుంటాం. అది ఎప్పుడైతే నిలకడ పొందామో అందులో, అంటే అప్పుడు మనకి ఆ స్వరూపం నిర్మలాత్మ స్వరూపంలో నిలబడినట్టు అనమాట. కూర్చున్నా, నడుస్తున్నా, మేల్కొన్నా, నిద్రిస్తున్నా నా ఆత్మ సమాధి చెదరకుండా ఉంది. దీనికి చక్కని ఉదాహరణ అంటే, నటుడు ఎంతటి పాత్రలో లీనమై నటిస్తున్నా తాను ఫలానా పేరుగలవాడననే దాన్ని ఎలా మర్చిపోడో, అలాగే నేను ఎన్ని పనులు చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఆత్మ సమాధి, ఆత్మయందు నా మనస్సుని లగ్నం చేసే ఉంటాను. అందుకని ఆత్మయందు లగ్నం చేసి మనస్సు ఉంటే అది ఆత్మ సమాధి అనమాట. అందుకని ఆత్మ సమాధి చెదరకుండా ఉంది నాది అని చెప్తున్నాడు భుసుండు. అది స్వప్నంలో కూడా తారుమారు కాదు. ఎందుకని స్వప్నంలో కూడా తారుమారు కాదు అన్నది, మనం పడుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి అలా గమనిస్తూ వెళ్ళిన తర్వాత నిద్రపోయామనుకోండి, అప్పుడు ఆఖరి నిద్ర మొదలైనప్పుడు ఏ భావం మనలో ఉంటుందో ఆ భావమే కొనసాగుతుంది మళ్ళీ నిద్ర మేలుకొంచే వరకు అని చెప్పుకుంటాం కదా. కాబట్టి అందుకని అలా చెప్తున్నాను. నిద్రలో కూడా నేను, ఆ స్వప్నంలో కూడా నా ఆ ఆత్మ సమాధి స్థితి మారదు అని చెప్తున్నాడు. నిత్యానిత్యాలు, ఇష్టానిష్టాలు, సుఖదుఖాలు అయిన విషయాలు వచ్చిన అంతర్ముఖుడై స్వేచ్ఛగా ఆత్మలోనే విశ్రాంతి పొందుతున్నాను. ఓహో దుఃఖం వచ్చింది, నేనెవరిని? ఈ దుఃఖం ఈ దేహానికే కానీ నాది కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణే. ఈ సుఖం వచ్చింది, ఇది ఎవరిది? ఈ దేహానిదే కానీ నాది కాదు, దీనికి అతీతంగా ఉన్నాను నేను ఈ సుఖ దుఃఖాలకి. అందుకనే మళ్ళీ 14వ అధ్యాయంలో మనం ఆ త్రిగుణాతీతుడి గురించి చెప్పుకుంటాం కదా, ఆ శ్లోకం మనకు గుర్తొస్తుంది. ప్రకాశించ ప్రవృత్తించ మోహమే వచ్చి పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని అనివృత్తాని కాంక్షతి. అంటే త్రిగుణాతీతుడు దివ్య స్వరూపుడు తాను తనకు సంప్రాప్తమైనటువంటి పనులను వదలడు, అలాగే నివృత్తి చెందితే వాటిని గురించి విచారించడు అని. అలాగే మూడోదండి, తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా నసజ్జతే అని ఇంకోటి 3వ అధ్యాయంలో. అది అంటే గుణకర్మల రీతి తెలిసిన తత్వజ్ఞుడు ఇంద్రియములు
తమ విషయముల యందు వర్తించుచున్నవని, తాను దానికి అతీతుడైనటువంటి ఆత్మస్వరూపుడునని తెలుసుకొని కర్తృత్వ భావాన్ని త్యజిస్తాడు అని. మనసు ఏదో సంకల్పిస్తూ ఉంటుంది, ఒరి మనసా నీవు వేరురా నేను వేరురా అని గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. నీ పోకడలైతే నువ్వు పో, నేను అసలు పట్టించుకోను. ఎంతవరకు నువ్వు పోతావు? నేను పట్టించుకున్నప్పుడు నువ్వు ఆటలాడతావు, నేను పట్టించుకోకపోతే కాసేపు తైతెక్కలాడతావు. పిల్లవాడు ఏడుస్తుంటాడు ఒక వస్తువు కోసం, ఏమో ఇంకా కాసేపు ఏడుస్తాడు, ఇంకా దగ్గరగా ఏడుస్తాడు. అప్పుడు కూడా ఏమో అనుకోండి సాలు వచ్చాడు ఏం చేస్తాడు, నా ఆటలు సాగలేదని ఊరుకుంటాడు. ఆడు కూడా గమనించండి ఎప్పుడైనా పిల్లవాళ్ళని. అలాగే ఆ మనసు కూడా ఇక అటు వెళ్ళినప్పుడు ఆ కోరికలు కూడా నెమ్మదిగా అంతరించిపోతాయి. అలా గుణకర్మల రీతి తెలిసినటువంటి తత్వజ్ఞుడు అలాగే ఇంద్రియ విషయముల యందు అనువర్తించుచున్నవని తెలుసుకొని తాను దానికంటే విలక్షణమైన ఆత్మస్వరూపుడునని భావించి కర్తృత్వ భావాన్ని త్యజిస్తాడు. కర్తృత్వ వాటి మీద భావన వహించడం, ఆ పనులు అక్కడ తాగిపోతాయి, ఆ సంకల్పాలు నెమ్మదిగా చనిపోతాయి. కాబట్టి అంతర్ముఖుడైన ఆత్మలోనే విశ్రాంతి పొందుతూ ఉంటాడు. ఇవన్నీ వచ్చినా సరే సుఖాలు దుఃఖాలు ఇవన్నీ వస్తుంటాయి కదా పనిచేసేటప్పుడు. అలా అట్లాగే గడిచిన దాన్ని లేదా రాబోయే దాన్ని గురించి నేను ఎప్పుడూ చింతించను. అందుకని అసలు ఎక్కడ ఉండమన్నారు? మన వర్తమానంలో ఉండమన్నారు. మిగతా భవిష్యత్తు ఆలోచించవద్దన్నారు, అలాగే గతము ఆలోచించవద్దన్నారు. వర్తమానంలో ఎప్పుడైతే మనం నిమగ్నమై ఉన్నామో అప్పుడు భవిష్యత్తు దాని అంతటికి అదే వస్తుంది. చెట్టుకు నీళ్ళు పోస్తే దానికి కావాల్సిన పనులు చేస్తే అది ఇవ్వవలసిన సమయానికి ఫలం అదే ఇస్తుంది. మనం దాని గురించి ఆరాటపడక్కల భవిష్యత్తుని గురించి. అలాగే చెప్పిన పాఠాలన్నీ చక్కగా చదివితే పాస్ అవుతామా లేమా అనేది అక్కర్లా, ఎన్ని మార్కులు వస్తాయి అనేది అక్కర్లా, అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ఫలితం దాని అంతటికి అదే వస్తుంది. అలా అందుకని భవిష్యత్తుని గురించి ఆలోచించను, గడిచిన దాని గురించి ఆలోచించను. అందుకనే వర్తమానంలో సాక్షి దృష్టిని పూని ఆత్మలో ఉంటున్నాను అంటే సాక్షిభూతుడిగా ఉండాలి. అంటే పనికి ఈ పని సాక్షి ఎలా ఉంటాడు? అక్కడ సాక్షికి సాక్షి అంటే ఏమిటి? అక్కడ జరిగిన దాన్ని గమనించేవాడు సాక్షి. ఏం చెప్తాడు? ఆ ఫలితం అతనికి వస్తుందా రాదు, మరేమో చూచినట్టు చెబుతాడు సాక్షి అంతే. కాబట్టి సాక్షి దృష్టి పూని ఆత్మలోనే ఉంటాను. నేను జరిగిన సుషుప్తిలో ఉన్న వ్యక్తిలాగా అభిమానం లేకుండా ప్రాప్తించిన కార్యాలను చేస్తున్నాను అన్నాడు. సుషుప్తిలో మనకి గాఢ నిద్రలో ఉంటుంది, అసలు ఏమీ ఉండదు. అక్కడ కారణాతీతమైనటువంటి ఆనందం ఉంటుంది. ఏ కారణం ఉండదు అక్కడ ఆనందానికి. అంటే భగవంతుడిని ఏం చెప్పుకుంటున్నాం? ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు అని చెప్పుకుంటున్నాం. అంటే ఆనంద స్వరూపుడు. అక్కడ ఎలాంటి ఆనందం పొందుతున్నాం? ఏ కారణము లేని ఆనందం. అంటే స్వతసిద్ధమైన ఆనందం, అంటే పరమాత్మ. ఆయన ఆనంద స్వరూపుడు కదా, అందుకని పరమాత్మ స్థితిలో అక్కడ ఉన్నాం. ఏది? సుషుప్తిలో. కాబట్టి సుషుప్తిలో ఉన్న వ్యక్తిలాగా సుషుప్తిలో ఎలా ఉన్నామో ఆనందిస్తున్నామో, ఏ కారణము లేకుండానే, ఏ అభిమానము లేకుండానే, అలాగే ఇప్పుడు మనకి సంప్రాప్తమైన కార్యాలను మనం చేస్తూ మనం సాక్షిభూతుడుగా ఉంటూ ఆ వచ్చిన దాన్ని ఆనందంగా అలా అనుభవిస్తూ ఉంటాము. అలాంటి వాడిని ఓ వశిష్ఠ మహర్షి నేను, అందుకనే నేను చిరజీవిగా ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకా మిగతాది ఇంకా ఉంది, రేపు చెప్పుకుందాం. స్వస్తి.